కోతుల కోపం. ఇంతకుముందు మిత్రభేదం కథలో మూర్ఖులైన కోతులకి సహాయం చేయపోయి తన ప్రాణాలను పోగొట్టుకున్న పక్షి కథను చదువుకున్నాం. ఇప్పుడు అలాంటి మూర్ఖులైన కోతులకే సాయం చేయబోయి ప్రాణాలను పోగొట్టుకున్న మరో పక్షి వైనం తెలుసుకుందాం. మూర్ఖులకి సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తను వహించాలి. అలా కాకపోతే వాళ్ళకి సాయం చేసే అందుకు ప్రతిఫలంగా ప్రాణాలను పోగొట్టుకోవలసి వస్తుంది. అందుకే అతి మంచితనంతో మూర్ఖులను సాయం చేయాలనుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని చేయాలి, లేదా తప్పదు అన్నదే ఈ కథలో నీతి. అది తెలుసుకుందాం. పూర్వం ఓ అడవిలో దగ్గరలో కొండ గుహలు ఉండేవి. ఆ గుహలలో ఓ కోతుల గుంపు ఉండేవి. వాటన్నిటికి ఒక రోజు ఎడారిని చూడాలని కోరిక కలిగింది. ఎడారి ప్రాంతంలో ఉండే కష్ట నష్టాల గురించి ఆ కోతులకు కాస్తంతా కూడా అవగాహన లేదు. ఒకరోజు ఉదయం లేచి ఆ కోతుల గుంపు ఎడారికి ప్రయాణం కట్టాయి. ఒక కోతి వాటికి మార్గదర్శకుల్లా ఉండి ముందు దారి చూపిస్తుంటే మిగిలిన కోతులన్నీ దాని వెనుక వరుసగా నడవసాగాయి. మధ్యాహ్నం దాకా నడిచి ఎండిపోయిన ఓ నదీ ప్రాంతం చేరుకున్నాయి. ఆ నది చాలా వెడల్పైనది. 2-3 మైళ్ళు మించి ఆ నది వెడల్పు ఉంటుంది. అది ఎండిపోవటం వల్ల బీటలు వేసి పాడి ఇసుకతో ఎత్తు పల్లాలతో ఉంది ఆ ప్రాంతం. దానిని చూసిన కోతులన్నీ అదే ఎడారని భావించి ఆ ఎడారి అవతల ఏముందో చూడాలని ఆ నదిలో నడక మొదలుపెట్టాయి. అది ఎండాకాలం, అందులోనూ మిట్ట మధ్యాహ్న సమయం. క్రింద పొగలు కక్కుతున్న ఇసుక వేడికి కాళ్ళు కాలుతున్నాయి, పైన సూర్యుడి వేడికి కాళ్ళు కాలుతున్నాయి. అయినా ఆ కోతులు మొండిగా నదిలో సగం దూరం నడిచాయి. ఎండిపోయిన ఆ నది మధ్యలో పెద్ద మర్రి చెట్టు 2 ఉన్నాయి. వాటిని చూడగానే ఆ కోతులకు ప్రాణం లేచి వచ్చింది. గబగబా నేల మీద నుంచి చెట్ల మీదకు చేరాయి. ఎండలో నడిచిన అలసట వల్ల వాటికి దాహం వేస్తుంది. త్రాగుదామంటే చుట్టుపక్కల గుడి కూడా మంచినీళ్ళు కనిపించలేదు వాటికి. అవి నీళ్ల కోసం ఆ చెట్టు మీద కూర్చుని 4 వైపులా వెతుకుచుండగా దూరంగా ఇసుకలో వాటికి నీళ్లు ఉన్నట్లు కనిపించాయి. దాంతో కోతుల గుంపు పొలోమంటూ అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. కానీ చెట్టు మీద నుంచి చూసినప్పుడు నీళ్లు ఉన్నట్లు కనిపించిన ప్రదేశంలో వాటికి చుక్క కూడా నీళ్లు కనిపించలేదు. దాంతో నీరసంగా చెట్టు దగ్గరకు చేరాయి. కొద్ది దూరంలో వాటికి మళ్ళీ నీళ్లు కనిపించాయి. లేని ఉత్సాహం తెచ్చుకుంటూ మళ్ళీ అక్కడికి పరిగెత్తాయి. కానీ అక్కడ కూడా వాటికి చుక్క నీరు కనిపించలేదు. మళ్ళీ ముఖం వేలాడేసుకుంటూ చెట్టు మీదకు చేరాయి. ఆ చెట్టు మీదే చిటారు కొమ్మలతో ఓ అడవి పక్షి గూడు కట్టుకుని ఉంటుంది. కోతుల గుంపు చెట్టు మీదకి చేరడంతో అవి తనకి ఏదన్నా హాని తలపెడతాయేమో అని గూడు లోపల దాక్కుని తలను మాత్రం బయటపెట్టి చూడసాగింది. కోతులు నేల కోసం పడుతున్న అవస్థను అది అర్థం చేసుకుని వాటికి సహాయం చేయాలనుకుంది. గూడులోంచి బయటకు వచ్చి నీరసంగా ముఖాలు వేలాడేసుకున్న కోతుల ముందు వాలి, ఓ అమాయకులైన కోతుల్లారా, మీరు ఇసుక ఎండవేడికి వచ్చే ఆవిర్లను చూసి నీరుని భ్రమపడి వాటి కోసం పరిగెట్టడం చూశాను. వాటిని ఎండమావులు అంటారు. అక్కడ నీరు దొరకదు. దానికోసం వెళితే నిరాశ మిగులుతుంది. నా వెంట రండి, మీకు తీయటి నీరు దొరికే చోటుని చూపిస్తాను అంది ఆ అడవి పక్షి. సరే పద అంటూ ఆ కోతులన్నీ పక్షి వెంట నడిచాయి. అక్కడికి దగ్గరలో ఓ చెట్ల మధ్యనున్న తీయని నీళ్లు దొరికే చెరువు దగ్గరకు కోతులను తీసుకెళ్ళింది ఆ పక్షి. కోతులు ఆ చెరువులో నీళ్లు తాగి కడుపు నింపుకున్నాయి. ఆ నీళ్లు లేత కొబ్బరి నీళ్లలో తేనె కలిపినంత తీయగా ఉన్నాయి. కోతులు ఆ నీళ్లు తాగి చెట్ల క్రిందకు చేరాయి. అప్పుడు ఆ పక్షి వాటి ముందు వాలి, మిత్రులారా, దాహం తీరిందా అంటూ అడిగాయి. అంత తీయని నీళ్లు అక్కడ ఉన్నా తాము ఇసుక నీళ్ళలో కాళ్ళు కాలుకుంటూ నీళ్ల కోసం 2 సార్లు తిరిగినా చెప్పకుండా ఆ తర్వాత తాపీగా వచ్చి చెప్పినా ఆ అడవి పక్షి మీద ఆ కోతులకు విపరీతమైన కోపం ముంచుకొచ్చింది. వెంటనే ఓ కోతి ఆ అడవి పిట్ట మెడను చటుక్కున పట్టుకొని, నువ్వు వేలిడంత లేవు, మేము ఇసుకలో నీళ్ల కోసం పిచ్చివాళ్ళ పరుగులు పెడుతుంటే ఇక్కడ ఇంత తీయని నీళ్ల చెరువు ఉందని చెప్పకుండా వినోదం చూస్తున్నావా అంటూ పొట్టుక్కున దాని మెడను విరిచేసింది. అయ్యో, ఈ మూర్ఖులకు సహాయం చేయబోయి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నానే అనుకుంటూనే ప్రాణం విడిచింది ఆ అడవి పక్షి. మూర్ఖులకు సహాయం చేయటంలో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కనుక అలాంటి వారికి సాయం చేయాలనుకున్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండటం మంచిది.